సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ లలిత్ గారు, అసలు మీ ట్రేడింగ్ రొటీన్ ఎలా ఉంటుంది? మీరు ఎటువంటి ట్రేడ్ ప్లాన్‌తో డైలీ ముందుకెళ్తారు? ఎటువంటి ట్రేడ్ సెటప్ ఉంటుంది? మీరు ట్రేడ్ చేయడానికి ఆ రోజు కావాల్సిన సరంజామా ఏర్పాట్లు అసలు ఎలా చేసుకుంటారు? మార్కెట్ ఓపెనింగ్ అవర్స్ టైంకి? సో, నాది చాలా సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ అండి. ఫస్ట్ ట్రెండ్, తర్వాత బ్రేక్అవుట్, తర్వాత వాల్యూమ్. ఈ 3 ఎక్కడైతే కనిపిస్తాయో అక్కడ ఏదన్నా ఇంకొక అడిషనల్ కన్ఫర్మేషన్ పెట్టుకొని ట్రేడ్ అనేది ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ సెటప్ రాలేదనుకోండి, ఇంకా ఆ రోజుల్లో ట్రేడింగ్ అనేది ఉండదు. సో జనరల్గా ఏంటంటే 1 లేకపోతే 2 సార్లు ఛాన్స్ ఉంటుంది మార్కెట్లో. వర్స్ట్ కేసులో 1 అన్నా ఉంటుంది. సో కొన్ని రోజులు అది కూడా దొరకలేదు అనుకోండి, జస్ట్ వదిలేయటమే. తర్వాత మనకి వచ్చిన సెటప్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. సో ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఒకవేళ ఫెయిల్ అయ్యింది అనుకోండి, ఆ ఫెయిల్ అయిందని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైనా ఫెయిల్ అయిందని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ డే ఇంకో దానికి వెళ్ళకూడదు. అది ఎందుకు ఫెయిల్ అయింది, అక్కడ మనం మిస్టేక్ చేసామా, మార్కెట్ కండిషన్ వల్ల ఫెయిల్ అయిందా అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకుని ఒకవేళ మనం ఏదైనా పొరపాటు పడి ఉంటే ఆ పొరపాటు సరిదిద్దుకోవాలి. ఒకవేళ మార్కెట్ కండిషన్ వల్ల ఫెయిల్ అయ్యి ఉంటే నో ప్రాబ్లం, అది వదిలేసి మళ్ళీ ఇంకో దానికి వెళ్ళాలి. ఎందుకంటే మనం ఏదైనా ఒక సెటప్ అనేది పెట్టుకుంటున్నప్పుడు దాన్ని 1కి 10 సార్లు బ్యాక్ టెస్ట్ చేసి పెట్టుకోవాలి. సో నేను ఫాలో అయిన ప్రాసెస్ ఏంటి అంటే జిమ్ సైమన్స్ రూల్ ఫాలో అయ్యాను. ఆయన ఏం చెప్తారంటే, నువ్వు ఏదైనా ఒక స్ట్రాటజీ తీసుకో, దాన్ని తరోగా బ్యాక్ టెస్ట్ చేయి, దాని సక్సెస్ రేటు 51% ఉందా లేదా చెక్ చేయి. 51% 100% ఉండాలి. అంటే మార్కెట్ ఎనీ కండిషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నెల రోజులు తీసుకున్నారనుకోండి, మీ స్ట్రాటజీ 51% సక్సెస్ రేట్ ఇవ్వాలి. సెకండ్ మంత్ ఇవ్వాలి, థర్డ్ మంత్ ఇవ్వాలి, ఫోర్త్ మంత్ ఇవ్వాలి. అలా ప్రతి నెల 51% సక్సెస్ రేట్ కనుక ఇచ్చేది అయ్యి ఉంటే నీ బ్రెయిన్ తీసి పక్కన పెట్టు, అది ఏం చెప్తే అది ఫాలో అవ్వు అని ఆయన ఆ రూల్ చెప్పారనమాట. సో నువ్వు జస్ట్ ఆ ఒక్క రూల్ ఫాలో అయితే నీ క్యాపిటల్ అనేది 66% గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంది అనేది ఆయన రీసెర్చ్. ఆయన ఎవరు, జిమ్ సైమన్స్ అని ఆయన ఎవరు అంటే వరల్డ్స్ లీడింగ్ ఫండ్ మేనేజర్. ఆయన రీసెంట్గానే చనిపోయారు, ఒక 1 year బ్యాక్ ఎప్పుడో చనిపోయారు. సో వరల్డ్ లీడింగ్ ఫండ్ మేనేజర్ ఆయన. సో నేను కూడా అదే ఫాలో అవుతాను. నేను ఆల్రెడీ ఏంటంటే నాది ఏదైతే సెటప్ ఉందో దాన్ని నేను 1కి 100 సార్లు బ్యాక్ టెస్ట్ చేసుకున్నా. సో బ్యాక్ టెస్ట్ చేసుకుని ఫెయిల్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తూనే ఉంటాను. సో ఇది ఒకటే సక్సెస్ సీక్రెట్ అనమాట ఇక్కడ. ఇందులో ఏంటంటే మనం బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు అక్కడ మనం ఎంత కష్టపడాలి ఏంటి అనేది మన బ్యాక్ టెస్టింగ్ ఫేజ్లోనే ఉంటుంది. సో బ్యాక్ టెస్ట్ చేయాలి, దాన్ని తిరిగి లైవ్ స్క్రీన్లో కూడా చూడాలి. ఓకే, బ్యాక్ టెస్టింగ్లో కొన్ని రిజల్ట్స్ బాగా వచ్చాయి, లైవ్లో కూడా అదే పెర్ఫార్మెన్స్ ఇస్తుందా లేదా. సో మార్కెట్ అయిపోయినాక బ్యాక్ టెస్టింగ్ చేయాలి, మార్కెట్లో ఉన్నప్పుడు లైవ్ టెస్టింగ్ చేయాలి. సో 2 కంపారిజన్ చేసుకొని ఎన్నిసార్లు సక్సెస్ అవుతుంది. ఫెయిల్యూర్ లేకుండా స్టాక్ మార్కెట్ అనేది ఉండదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది ఏంటి, ఎండ్ ఆఫ్ ది డే ఒక బిజినెస్ అది. సో దాంట్లో మనకి లాభము ఉంటుంది, నష్టము ఉంటుంది. చాలామంది ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే, నాకు అసలు స్టాప్ లాస్ లేకుండా చెప్పాలి నువ్వు అంటారు. అది ఎవరికి అవదు. సో మనం ఏంటంటే విన్నింగ్ రేట్ ఎంత ఉంది, ఎన్నిసార్లు మనం అంచనా వేస్తే ఎన్నిసార్లు విన్ అవుతున్నాం, ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నాం. సో మన విన్నింగ్ రేట్ పెరిగే కొద్దీ మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అప్పుడు మనం డైరెక్ట్గా ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఆ కాన్ఫిడెన్స్తోనే మనం ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వాలి. సో ఇప్పుడు ఇనీషియల్ డేస్లో మీరు ఒక ట్రేడర్గా మార్కెట్లోకి వస్తున్నప్పుడు అంటే మీరు ఎక్స్పీరియన్స్ అయిన విషయాలు ఏంటి, అంటే మీరు ఎటువంటి గుణపాఠాలు నేర్చుకున్నారు? సో నేను ట్రేడింగ్లోకి ఎంటర్ అయినప్పుడు జస్ట్ ఫోన్లోనే ఒక ఆయన నాకు ఒక 2-3 చిన్నవి నేర్పించారు. ఒకటి మూవింగ్ యావరేజెస్ RSI నేర్పించి దీంతో చేసుకో అమ్మా నువ్వు అని చెప్పారు. అంటే ఆయన ఏమి ఫీజు తీసుకుని నేర్పించే వ్యక్తి కాదు. నేను ఏదైతే ఒక స్టాక్ బ్రోకింగ్ అకౌంట్ ఓపెన్ చేశానో అందులో వన్ ఆఫ్ ది మేనేజర్ అనమాట ఆయన. సో నేను అడిగాను ఎట్లా చేస్తారండి ఏంటి అని అడిగితే ఒక చిన్న టెక్నిక్ చెప్పారు. సరే చెప్పిన తర్వాత ఆయన నాకు ఇచ్చిన సలహా ఏంటంటే,
నువ్వు ఒక ట్రేడ్ విన్ అయినా ఒక ట్రేడ్ లూజ్ అయినా నువ్వు ఫస్ట్ మార్కెట్ అంటే ఆ సిస్టమ్ ఆపేసి కాసేపు బయటికి వెళ్ళు. ఒక అరగంట మార్కెట్ జోలికి రామాకు. విన్ అయినా రావద్దు, ఫెయిల్ అయినా రావద్దు. ఒక అరగంట ఆగిరా మార్కెట్లోకి. అప్పుడు మళ్ళీ మార్కెట్ని ఫ్రెష్గా చూడు, ఒక కొత్తగా కనపడుతుంది. అంతేగాని పొద్దు నుంచి సాయంత్రం దాకా దాని మొహమే చూడమాకు, బోరు కొడుతుంది అని చెప్పారు. సో ఆయన చెప్పింది చాలా చాలా అంటే చాలా మంచి రూలు. అది నేను ఫాలో అవ్వలేదు. దానివల్ల నేను చాలా దెబ్బతిన్నాను. ఆయన ఇచ్చిన ఒక చిన్నపాటి ఇన్ఫర్మేషన్ నేను చాలా దెబ్బతిన్నాను. తర్వాత రియలైజ్ అయ్యా. ఆయన ఫస్ట్లో పేపర్ ట్రేడింగ్ చేయమన్నారు. నేను పేపర్ ట్రేడ్ చేయలేదు, దానివల్ల నేను ఫెయిల్ అయ్యాను. సో అంటే ఆయన చెప్పిన దాంట్లో నుంచి అట్లీస్ట్ పేపర్ ట్రేడింగు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఒకసారి మార్కెట్లోంచి మనం బయటికి వెళ్ళిపోవటం, మళ్ళీ ఒక అరగంట గంట తర్వాత వచ్చి మళ్ళీ మార్కెట్ని ఫ్రెష్గా చూడటం, ఇటువంటి చిన్న చిన్న టిప్స్ అనమాట. అంటే మైండ్ రిలీఫ్ అవుద్ది మనకు కొంచెం. అందులోనూ ఫెయిల్ అయితే ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కదా. ఆ ఓవర్ ట్రేడింగ్లు గట్రా చేయకుండా కాసేపు రిలాక్స్ అవుతాం మైండ్. సో ఇటువంటివి ఆయన నాకు చెప్పిన, అంటే ఒక గురువు స్థానంలో ఉన్న ఆయన చెప్పినా కానీ ఆయన పట్టించుకోలేదు. దానివల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. తర్వాత నాకు నేనుగా ప్రతి ఒక్కటి చదువుకుంటూ, ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ, ఓవర్కమ్ చేసుకుంటూ, ప్రతి ఒక్క ఫెయిల్యూర్ని ఓవర్కమ్ చేసుకుంటూ ఫైనల్గా నేనంటూ ఒక సెటప్ రెడీ చేసుకుని ఇంకా దాన్ని ఫాలో అవుతూ ఉన్నాను. సో కాకపోతే ఇప్పుడు నేను ఖచ్చితంగా ఫాలో అవుతున్నా ఆ 2 పాయింట్స్. ఫెయిల్ అయినా కాసేపు పక్క వెళ్ళిపోతా, సక్సెస్ అయినా కాసేపు పక్క వెళ్ళిపోతాను. ఇది మాత్రం కంపల్సరీ ఫాలో అవుతాను. ఇప్పుడు మీ ఇనిషియల్ డేస్లో మీరు లాస్ వచ్చినప్పుడు, అదేవిధంగా ప్రాఫిట్ వచ్చినప్పుడు అంటే మిమ్మల్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? అంటే ఇక్కడ మీ సైకాలజీని ఎలా మీరు ఇంప్లిమెంట్ చేసుకున్నారు? అంటే ఎలా బ్యాలెన్స్ అయ్యారు నష్టం వచ్చినప్పుడు, లాభం వచ్చినప్పుడు? లాభం వచ్చినప్పుడు సైకాలజీ ఏముంటుందంటే హ్యాపీగానే ఉంటారు. కానీ నష్టం వచ్చినప్పుడే రేపు మళ్ళీ క్యాపిటల్ ఎక్కడి నుంచి తేవాలి, మళ్ళీ మనం శాలరీలోంచి పెట్టాలా, ఈ క్యాపిటల్ మళ్ళీ ఎలా పెట్టాలి, దాని నుంచి మళ్ళీ లాభం ఎలా తీయాలి, మళ్ళీ ఆ శాలరీని మళ్ళీ వెనక్కి ఎలా తెచ్చుకోవాలి, ఈ శాలరీతోనే ట్రేడింగ్ చేసి మళ్ళీ శాలరీ అమౌంట్ బయటికి తీసి మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలి. సో ఒక కైండ్ ఆఫ్ మెంటల్ ప్రెషర్ అనేది చాలా పీక్ స్టేజ్లో ఉంటుంది. చాలా అంటే చాలా పీక్ స్టేజ్లో ఉంటుంది. సో అందుకే ఏంటంటే నేను ఎంతవరకు తట్టుకోగలనో అంతవరకు ఉన్నాను మార్కెట్లో. ఒకనొక సిచ్యువేషన్లో కోలుకోలేని దెబ్బ తగిలింది. అయినా మళ్ళీ ట్రై చేద్దామని ఒక వారం 10 రోజులు ట్రై చేసి, ఇంకా వారం 10 రోజులు చేస్తుంటే చేతులు షివరింగ్ వస్తున్నాయి. అంటే ప్రెజర్ అనేది అలా వెళ్ళిపోయింది, ఇంకా చేతులు షివర్ అయిపోతున్నాయి. సో ఆ స్టేజ్ వరకు వెళ్ళి అక్కడ నేను మార్కెట్కి కొంచెం హాల్ట్ ఇచ్చి మళ్ళీ ఒక్కసారి చదువుకుని మళ్ళీ ప్రతి ఒక్కటి డబ్బులతో ట్రేడింగ్ చేయకుండా పేపర్ వర్క్ చేసి దాని నుంచి ఓవర్కమ్ అయ్యి మళ్ళీ దిగాను. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి అసలు ట్రేడింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు, మార్కెట్స్లో ఉన్నారు? 2014 నుంచి. 2014 అంటే ఒక 11-12 సంవత్సరాలు అనుకోండి. 12 ఇయర్స్ కంప్లీట్ అయింది. సరే, 12 ఇయర్స్ అయింది కదా. అంటే మీరు ట్రేడింగ్లో కానీ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్స్లో ఎక్కువ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అనేది మీకు అనిపించిన సందర్భాలు, మీరు ఎక్స్పీరియన్స్ అయిన సందర్భాలు ఏమున్నాయి? మెయిన్ ఏంటంటే మనం మార్కెట్ నుంచి సంపాదించేసేయాలి, ఏదో బై కొట్టగానే డబ్బులు వస్తాయి, సెల్ కొట్టగానే డబ్బులు వస్తాయి. ఫస్ట్ థాట్ అదే, ఈజీ మనీ. బై కొట్టగానే డబ్బులు వస్తాయి, సెల్ కొట్టగానే డబ్బులు వస్తాయి, ఈజీ మనీ. రెండోది ఏంటంటే మనకి గ్రాఫ్లు అనేవి చక్కగా ఉంటాయి, ఇండికేటర్లు ఉంటాయి, ఆ ఇండికేటర్ వాడితే ట్రేడింగ్ చేసేయచ్చు, ఈ ఇండికేటర్ వాడితే ట్రేడింగ్ చేసేయచ్చు. ఈ రెండింటి చుట్టూతోనే తిరిగాను నేను నా ఓవరాల్ జర్నీ. స్టార్టింగ్ కెరియర్లో ఓకే మనం 2-3 ఇండికేటర్లు పెట్టేద్దాం, ట్రేడింగ్ చేసేద్దాం, బై కొడితే డబ్బులు వస్తాయి, సెల్ కొడితే డబ్బులు వచ్చేస్తాయి, ఇవాళ ఒక 1000 రూపాయలు వస్తుంది, 2000 వస్తుంది, ఎంతో కొంత మనకి సెకండ్ ఇన్కమ్ క్రియేట్ అవుద్ది. వీటి చుట్టూతోనే తిరిగాను. సో అక్కడే ఫెయిల్ అయ్యాను నేను. అప్పుడు అర్థం చేసుకున్నాను, ఓహో మార్కెట్ అనేది ఇలా కాదు, అసలు ఒక వేవ్ అనేది పెరిగితే ఎందుకు పెరుగుతుంది, ఒక వేవ్ అనేది పడితే ఎందుకు పడుతుంది, దానికి ఒక రీజనింగ్ ఉంటుంది, ప్రాపర్ రీజనింగ్, ఒక లాజిక్ ఉంటుంది అక్కడ. ఆ లాజిక్ ఏంటి, ఒక డేలో ఒక హై వెళ్ళింది అంటే అక్కడి వరకు ఎందుకు వెళ్ళి ఆగింది, ఇవాళ పలానా స్టాకు 104 రూపాయల 35 పైసల వరకే హై వెళ్ళి ఉంటుంది. 104 రూపాయల 35 పైసల దగ్గర ఏం జరిగితే అది హై అక్కడే ఆగిపోయింది, 105 అవ్వచ్చుగా, 104 కాకుండా 105 అవ్వచ్చుగా, 104.35 కాకుండా 105 అవ్వచ్చు కదా. కింద లో వచ్చేసి 99 రూపాయల 80 పైసల వద్దే ఎందుకు ఆగింది, 99 అన్న అవ్వచ్చు కదా.
కరెక్ట్గా అనా పైసలతో సహా హై ఎందుకు ఫామ్ అవుతుంది, లో ఎందుకు ఫామ్ అవుతుంది, ఇది ఒక డేలో. అలానే మార్కెట్లో జరిగే ప్రతి గంటలో ఒక స్వింగ్ అక్కడ దాకా ఎందుకు వెళ్ళి రివర్స్ అవుతుంది, మళ్ళీ సపోర్ట్ తీసుకుని ఇక్కడి నుంచి ఎందుకు మళ్ళీ మార్కెట్ రైజ్ అవుతుంది, నాకు ఆ ప్రతి ఒక్క వేవ్కి రీజనింగ్ ఉంటుంది, నాకు అది తెలియాలి. సో అది ఐడెంటిఫై చేయడానికి నేను ఒక రీసెర్చ్ అనేది పెట్టుకున్నాను అనమాట. ఫైనల్గా నాకు అది ఎక్కడ దొరికింది అంటే ఒక్క డబ్ల్యూడి గ్యాన్ ఫిలాసఫీలోనే ఆ వేవ్కి, నాకు ప్రతి వేవ్కి రీజనింగ్ అనేది అంటే పర్ఫెక్ట్ లాజిక్ అనేది దొరికింది. సో ఇప్పుడు 90% ఆఫ్ ద ట్రేడర్స్ ఆర్ లూజింగ్ దేర్ మనీ అని మార్కెట్ చెప్తుంది. ఎవరో 10% ఏదో గెయిన్ అవుతున్నారు. ఆ గెయిన్ అనేది కూడా ఎఫ్డి కంటే వచ్చే రిటర్న్స్ కంటే ఏం అద్భుతాలు రావట్లేదు అంటున్నారు కదా. అంటే ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అయిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా అవే జరుగుతున్నాయి అంటారా వీళ్ళ విషయంలో కూడా? అంటే ఇప్పుడు మీరు ఏవైతే కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యారో ఇక్కడ కూడా అవే జరిగి దానివల్ల నష్టం జరుగుతుంది అంటారా? అంటే ప్రతి ట్రేడర్ ఫేజ్లోనూ ఒకటే ఉంటుందండి. ఒకటి మనం నష్టపోవటం, 2 ట్రేడింగ్ టిప్స్ తీసుకుని నష్టపోవటం, 3 అకౌంట్ హ్యాండ్లింగ్ చేసి నష్టపోవటం, 4 ఎవడో ఏదో నేర్పిస్తాడని వాడి దగ్గరికి వెళ్ళి నేర్చుకుని నష్టపోవటం. నేను ఈ అన్ని ఫేజెస్ తీసుకున్నా. అంటే అకౌంట్ హ్యాండ్లింగ్ అనేది నేను ఎప్పుడు ఇవ్వలేదు, టిప్స్ తీసుకున్నాను, కోర్సెస్కి వెళ్ళాను, నా ఓన్గా కూడా నేను నష్టపోయాను. సో ఈ ఫేజెస్ అనేవి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఈ 4 కనీసం 2-3 ఉంటాయి. అలానే నష్టపోతూ ఉంటారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ లలిత్ గారు. అండ్ మీ డైలీ ట్రేడింగ్ రొటీన్ ఎలా ఉంటుంది, ఇనిషియల్ డేస్లో మీరు ఎటువంటి విషయాలు మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు, అదేవిధంగా మార్కెట్లో మేజర్గా నష్టపోవడానికి అందరూ చేస్తున్న కామన్ మిస్టేక్స్ ఏంటనే దాన్ని చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.